అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కల్పనానండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇవాటి వీడియో ఏంటంటే నేను ఉగాది కోసం ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. మన ట్రెడిషనల్ కదండి, ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత దానికి కాంబినేషన్ నేనేంటంటే మ్యాంగో పులిహోర చేసుకున్నానండి. మన పచ్చి మామిడికాయతో పులిహోర చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దాన్ని కూడా ప్రిపేర్ చేసేసాను నేను. మనకి ఉగాది అంటే గుర్తొచ్చేది ముందుగా మనకి ట్రెడిషనలే కాబట్టి మనకి ఉగాది పచ్చడి అండి మెయిన్. అందుకని ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసాను. తర్వాత మనకి పులిహోర చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా చేశాను అనేది నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎవరైనా మీ రిలేటివ్స్ ఉంటే పోస్ట్ చేయండి, చూస్తారు. వీడియో నచ్చితే మీకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈరోజు అయితే నేను ఉగాది పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలండి ఇవి. మనకి ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి, అందుకని పచ్చడి చేసుకుందాం మనం. ఇదిగండి, దానికి కావాల్సింది మామిడికాయ అండి. చిన్న మామిడికాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. బెల్లం కొంచెం తురిమి పెట్టుకున్నానండి. తర్వాత కారం, చింతపండు, ఉప్పు, ఇదిగండి పువ్వు, వేప పువ్వు అండి ఇది. ఇదిగండి నేను కడిగి పెట్టేసుకొని నీట్గా, మనకి దుమ్ము గిమ్ము ఉంటుంది కదండి, కడిగి పెట్టేసుకొని ఎలా వాళ్ళు చూపిస్తాను చూడండి. ఇట్లాగా వచ్చేసుకోవాలండి. మనకి వేప పువ్వు అనేది చాలా మంచిదండి. అందుకే పెద్దోళ్ళు మనకి ఉగాది పచ్చడి అనేది ఎందుకు పెట్టారంటే, వేప పువ్వు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ వాళ్ళకైనా సరే, మనం కడుపులో ఏదన్నా పురుగు గిరుగు ఉన్నా ఈ చేతి తగిలి చనిపోతుందండి. అందుకనే చాలా మంచిది కాబట్టి హెల్త్కి మనం వేప పువ్వు అనేది వేసుకోవాలి. చాలామంది ఇది చేదు అని వేసుకోరండి, కానీ కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారైనా మనం తినేది ఒక్కసారే కదండి, అందుకని వేసుకొని చేసుకోవాలి. చాలామంది దీంట్లో అరటిపండు, ఏదో శనగపప్పు అన్నీ వేస్తారండి. కానీ మన సాంప్రదాయం ప్రకారం వచ్చేది మాత్రం ఉగాది పచ్చడి ఇదేనండి. షడ్రుచులు ఈ 6 వేసేది. తర్వాత మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదండి, మామూలుగానే చేస్తున్నాను. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కాబట్టి అలాగే చేస్తున్నాను. అంటే వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. మామిడికాయ ముక్కలు వేసుకొని మనం బెల్లం తురుము కూడా వేసుకున్నామండి. నేను తురుము పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనకి తగినంత కారం, మనం తినేదాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్, ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ తీసుకున్నామండి. నేను నానబెట్టి పెట్టేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ సరిపోతుంది. మనం ఎప్పుడైనా మన అమ్మమ్మలు నానమ్మలు ఎందుకు పెట్టారంటే ఇవన్నీ మన ఆరోగ్యం కోసం అండి. ఇప్పుడైతే ఎవరమ్మో చేదు అది ఇది అంటున్నారు, కానీ ఇవన్నీ తింటేనే మనకు ఆరోగ్యం అండి. కానీ మనం తినేది సంవత్సరానికి ఒక్కసారే కదండి. పిల్లలకు పెట్టేటప్పుడు అండి ఇలా తినరు అనుకుంటే మాత్రం మీరు అరటిపండు వేసి పెట్టండి, చాలా బాగా తింటారు పిల్లలు, ఇష్టంగా తింటారండి. అలాగైనా వాళ్ళు తిన్నట్టు మనకి ఆనందం అనేది ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకుంటానండి. మనము దీంట్లో రసం తీసేసుకొని మనకి తగినంత వాటర్ పోసుకునేది. మనకి ఎందుకు పెట్టారంటే వాళ్ళు దీంట్లో మనము టేస్ట్ చూసి మనకి ఉప్పు తగులుతుందా, కారం తగులుతుందా అనే దానికోసం అండి వాళ్ళు ఇది పెట్టింది. మనకి తగినంత నీళ్ళు అనేది పోసుకొని కొంచెం పోస్తానండి, పులుపు ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నాను కదండి, వాళ్ళు మన మామిడికాయని ఒగురొస్తే మన జీవితం అలా ఉంటుంది, తీపి వస్తే తీయగా ఉంటుంది, కారం వస్తే అట్లా ఉంటుంది అనే దానికోసం అంటారండి పెద్దోళ్ళు అప్పట్లో. అందుకని ఇది చేసేది. చూడండి, ఇలా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొనేసి, ఇది సాంప్రదాయబద్ధంగా చేసేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం కావాల్సినవి వేసుకోవచ్చు, పిల్లలు ఎవరైనా తినకపోయినా చేసినా, కానీ ఆ రోజుల్లో పెద్దోళ్ళు చేసేది మాత్రం ఇదేనండి. 6 రుచులతోనే చేస్తారు, షడ్రుచులు అంటారు కదా. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే మనం మామిడికాయ పులిహోర కూడా చేసేద్దాము. చూడండి, నేనైతే మామిడికాయ పులిహోర కోసం అయితే నేను మామిడికాయ తీసుకున్నానండి. ఉగాదికి మామిడికాయలు వస్తుంటాయి కదండి, బాగా చిన్న చిన్నవి దూరగా
అలా వస్తుంటాయి కదా. అందుకని ఉగాదికి మనం మామిడికాయలతో చేసుకుంటాం. ఉగాది పచ్చడి అయినా పులిహార చేస్తున్నానండి. నేను కడిగేసి శుద్ధంగా మామిడికాయని పొక్కు తీసేసుకున్నామండి. పొక్కు తీసేసుకొని నీట్గా మనం చూడండి, మొత్తం మనం పొక్కు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు తురుమేది ఉంటుంది కదండి, దీనికి పెట్టేసి తురిమేసుకుందాం. మనం ఏం కట్ చేయబడదండి, ఇట్టే మామిడికాయని పెట్టేసేసి తురిమేసుకోవచ్చు. ఇదిగండి చూడండి ఎలా వస్తుంది. లేదు లావుగా అనిపిస్తుందా అనుకుంటే మీకు ఈ సైడ్ అయినా సన్నగా ఉండే సైడ్ అయినా తురుముకోవచ్చండి. ఏదైనా మనకు ఉడికిపోతుంది కదండి. మామిడికాయ సేపు సాగ ఉడికిపోద్ది. చిన్నది కూడా తరిగి చూపిస్తాను చూడండి. మీకు ఎట్లా వీలుకుంటే అట్లా వేసుకోండి. మొత్తం తరిగేసుకుంటానండి నేను. చూడండి మొత్తం తురివేసుకున్నానండి నేను. ఇలా తురివేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర అయితే. రెగ్యులర్గా మనం చింతపండు నిమ్మకాయ పులిహోర చేస్తాం కదా, ఇదైతే చాలా బాగుంటుంది. పక్కన పెట్టేసుకున్నాం. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మామిడి తురుము పెట్టేసుకున్నాం కదండి. నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. మనం తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం. పులిహోర కాస్త ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే పులిహోర కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం చిటపట అనిద్దామండి. ఆవాలు జీలకర్ర చూడండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాం, 2 కట్ చేసి వేసుకోవాలండి. నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేను 1/2 కిలో బియ్యానికి తీసుకుంటానండి కొలతంతా. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసేద్దాం. కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. అందుకోసం నేను 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెంసేపు ఇవి వేసుకున్నామండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూను మినప్పప్పు అండి, 1 స్పూన్ పచ్చెనపప్పు, వేచిన పప్పు వచ్చేసి నేను 2 పిడికిళ్ళు వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి వేసిన పప్పు ఎంత వేస్తే అంత బాగుంటుందండి. కొంచెం మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుందామండి, మీడియంలో. ఎందుకంటే మనం వేసిన పప్పు అనేది మంట పెట్టామంటే పైన మాడిపోతుంది, లోపల ఉడకదండి. అందుకని మీడియంలో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. అవి వేగుతున్నాయి కదండి. నేను జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పులిహోరలో, మామిడికాయ పులిహోరలో జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటాయండి. మామిడికాయ పులిహోర మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా చేసి చూడండి మీరు కావాలంటే. నార్మల్ పులిహోర లాగా కాదు, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. తొందరగా కూడా అయిపోద్దండి మనకి. ఇది చింతపండు పులిహోర లాగా ఉడకబెట్టడం చేయడం ఏమి ఉండదు. ఇట్లా మనం స్లోగా వేయించుకున్నాం అనుకోండి, మనకి పప్పులు బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాం అండి. చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది, పుల్లగా. నేను కొంచెం ఇంగ వేసుకుంటున్నానండి, ఒక 1/2 స్పూను. ఇంగ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మామిడి తురుము పెట్టుకున్నాం కదండి, ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు తురుము వేగేంత వరకు కొంచెం కుక్ చేసుకున్నాం అండి. దీంట్లోనే నేను
పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఒకేసారి. సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ టైంలోనే వేసేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా పట్టేస్తుంది. చాలకపోతే మళ్ళీ అన్నంలోనే వేసుకోవచ్చండి, మనం ఏం కాదు. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. కొంచెం మామిడికాయ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకున్నామండి ఒక 5 నిమిషాలు. చూడండి మనకు ఆయిల్ అంతా తేలిపోయింది కదా, మనకి మామిడికాయ అయితే ఉడికిపోయినట్టే తురుము. ఇప్పుడు ఇదిగోండి కాస్త జీలకర్ర వేయించి పొడి చేసుకుని వేసుకుంటున్నానండి నేను. కొంచెం ఒక హాఫ్ స్పూన్ సరిపోద్ది, పావు స్పూన్ అండి, హాఫ్ స్పూన్ కాదు, పావు స్పూన్ చాలు. కొంచెం టేస్ట్ బాగుంటుంది, కమ్మదనం వస్తుందండి. ఇప్పుడు మనం ఇదిగోండి నేను 2 గ్లాసులు రైస్ అయితే వండేసుకొని పొలుకులుగా ఆరబెట్టేసానండి. చూడండి చల్లారిన తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పేసి వేడి మీద అయితే ముద్ద కట్టేస్తుందండి. ఇదైతే మనం దీంట్లో వేసేసుకుందాం. మనం ముందుగా కానీ వండేసి పెట్టేసుకున్నామంటే ఆరిపోతేనే బాగుంటుందండి పులిహోరకి. ఏ పులిహోరకైనా వేడి మీద మాత్రం కలపకూడదు. మనం దీన్ని బాగా తురుము కలిసేంత వరకు కలుపుకోవాలండి. సింపుల్గా అయిపోద్దండి మనం మామిడికాయ ఒకటి తురుము పెట్టుకున్నామంటే. చూడండి మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనకి పైనుంచి కూడా మనం తురుముకుంది పచ్చిది వేస్తున్నానండి. పైనుంచి మనకు టేస్ట్ తెలిసేదానికి ఇది కూడా వేసుకున్నామంటే 1 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. బాగుంటుంది రుచి. కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇంకా బాగా కలిపి వేసుకోవడమేనండి. అంతేనండి. మనం పచ్చిది మీకు ఇష్టం లేదనుకుంటే మామూలుగా వదిలేసుకోండి, కానీ పైన వేసుకుంటేనే బాగుంటుందండి రుచి. పంట కింద పడుతుంది బాగా, మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం నూనెలో వాడ్చాం కదా ఇంకోటి అయితే, అందుకని ఇది మనకి పచ్చిది వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. దీనికి ఇప్పుడు మీరు ఉప్పు చూసుకోండి. నేనైతే చూడలేదండి, నాకు కరెక్ట్గా సరిపోద్ది తెలుసు నాకు. మామూలుగా దేవుడికి పెట్టేది కాబట్టి మనం చూడబడలేదు. మామూలుగా అయితే చూసుకోండి, మామూలుగా మన ఇంట్లో వాళ్ళకైతే చూసుకొని ఒకసారి చదువుకు అయితే ఇప్పుడు ఈ టైంలో వేసేసుకోవచ్చండి. మనం సర్వ్ చేసేసుకుందాం. చూడండి మనమైతే మామిడికాయ పులిహోర సర్వ్ చేసుకుందాం అండి. నేనైతే దేవుడికి తీసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందామండి. ఇంత పొడిపొడిలాడితే ఇట్లా ఉండాలండి రైసు. మనకి పులిహోరకి ఏ దానికైనా అట్లా ఉంటేనే పులిహోర అనేది టేస్ట్ ఉంటుంది. మామిడికాయ పులిహోర బాగుంటుంది టేస్ట్ కూడా. చింతపండు పులిహోర మీద కూడా ఎంత తిన్నా టేస్ట్ రుచి అట్టు అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, మనకి కలర్ఫుల్గా ఉంది, తినేదానికి టేస్ట్గా ఉంటుంది, రుచికి రుచి. ఇప్పుడు ఎట్టా మనకి మామిడికాయలు సీజనే కదండి, తొలి మళ్ళీ వస్తూ ఉంటాయి మామిడికాయలు, చాలా బాగుంటాయి. అందుకనే మామిడికాయ పులిహోర చేస్తే బాగుంటుందని నేను చేశానండి. చూడండి అలా ఉంది పులిహోర. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిందండి. ఇదండి మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది, తెచ్చాడు పెట్టేశానండి. మనకి ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.